మావోయిస్టుల పైన దాడి జరుగుతూ ఉంది. మావోయిస్టులంతా కూడా చనిపోతున్న పరిస్థితి. మావోయిస్టులు కూడా ప్రతీకార చర్యతోటి ఇటు పోలీసులకు సంబంధించి గ్రానైట్లు పెట్టి చంపుతున్న సందర్భం. అంటే ఇక్కడ చనిపోయేది సామాన్య పోలీసులు, అంటే సామాన్య కుటుంబాల నుండి వచ్చిన నేపథ్యమే ఉంటుంది దాదాపు. వాళ్ళు సామాన్యులే. ఇక్కడ వీళ్ళు వెళ్ళి కాజు కోసం పనిచేస్తున్న వీళ్ళు సామాన్యులే. మధ్యలో చనిపోతున్న వీరు తప్ప మిగతా అక్కడ న్యాయం ఎక్కడ జరుగుతుంది అని అంటే ఏం చెప్తారు అసలు? ఇప్పుడు న్యాయం ఎక్కడ ఉన్నదంటే, న్యాయం యుద్ధం అనుకున్నప్పుడు వాళ్ళు మావోయిస్టు పార్టీ అనుకునే విధాన ప్రకారంగా ఒక యుద్ధం అనుకున్నప్పుడు, అంటే ఆ యుద్ధం ఎవరికి వ్యతిరేకంగా, పోలీసులకు వ్యతిరేకంగా అనేది వాళ్ళు ఏం చెప్పడం లేదు. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇక్కడ దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా, వాళ్ళు చెప్పేది భూస్వామ్య వర్గాలకు వ్యతిరేకంగా, సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా, దళారి బుర్జువా వర్గానికి వ్యతిరేకంగా మా పోరాటం కొనసాగుతుంది. కాబట్టి ఈ పోరాటం అనుకున్నప్పుడు ఏంటంటే ఇదేదో సాధారణంగా ఇప్పుడు ఈ పోరాటం విజయవంతమయ్యే అవకాశం లేదు కాబట్టి అనివార్యంగా మేము యుద్ధం చేయాల్సి వస్తుంది అనే విషయం వాళ్ళు చెప్తుండ్రు. వాళ్ళు దానికి తగినట్టుగా ప్రజలు ఆర్గనైజ్ చేస్తుండ్రు. పోలీసులు పేద ప్రజలు అనే విషయం స్పష్టంగా చెప్తుండ్రు. కానీ యుద్ధం అనుకున్నప్పుడు ఇప్పుడు మనం అంటే చరిత్ర కనుక చదివితే కౌరవుల పాండవులు యుద్ధం జరిగింది. కౌరవుల పాండవులు యుద్ధం అని అంటే మరి ఇప్పుడు అది జరిగింది అంటే అందులో సాధారణ ప్రజలు ఉన్నారు కదా, ఇటువైపు సైనికులు ఉన్నారు, అటువైపు సైనికులు ఉన్నారు. మరి యుద్ధం అనుకున్నప్పుడు చనిపోతారు కదా, యుద్ధం అనుకున్నప్పుడు చనిపోతారు. అంటే ఆ యుద్ధము ఎవరిది న్యాయము అన్యాయం అని దాన్ని బట్టి ఉంటది. అది ఎవరిది న్యాయమైన యుద్ధమా అన్యాయమైన యుద్ధమా? ఇప్పుడు మావోయిస్టు అంటే ఇక్కడ మావోయిస్టు పార్టీ న్యాయమైన యుద్ధమా అన్యాయ యుద్ధమా అనేది ప్రజలు డిసైడ్ చేసుకోవాలి. కాబట్టి జరుగుతుంది అది వాళ్ళ లైన్ ప్రకారంగా. నేను చెప్పేదో వేరు. ఇప్పుడు నేను చెప్పేది ఇవాళ నేనేమంటున్నానంటే ఇవాళ ఇది భూస్వామ్య వ్యవస్థ కాదు. ఇది భూస్వామ్య వ్యవస్థ కానప్పుడు దీర్ఘకాలిక ప్రజాయుద్ధం అనేది ఉపయోగం లేదు. అంటే పోరాటం ఇవాళ ఓడిపోదు కానీ నువ్వు గెలవడం కూడా సులభం కాదు. దీర్ఘకాలిక ప్రజాయుద్ధం నేను చెప్పేది. వాళ్ళు దీర్ఘకాలిక ప్రజాయుద్ధం కాదు, మేము సాయుధ పోరాటం కొనసాగిస్తాం, మేము వేరే పద్ధతుల పట్ల మేము ఆర్గనైజ్ చేసుకుంటాం అంటే వేరు. వాళ్ళు ఎట్లా ఆర్గనైజ్ చేసుకుంటుండ్రో ఇంకే విధానాలు వాళ్ళు చెప్తారో నాకు తెలియదు. కానీ దీర్ఘకాలిక ప్రజాయుద్ధ వ్యూహం అనేది ఉందో ఇవాళ ఈ దేశంలో సరైనది కాదు. అయితే వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి మరి ప్రభుత్వం ఇప్పుడు ఈ మరణాలను తగ్గించాలి, ఉండకూడదు అన్నట్టు ఎవరు చొరవ చేయాలి? ప్రభుత్వం కదా. ప్రభుత్వం చొరవ చేయకుండా మరి ఇప్పుడు అంటే అప్పుడు చనిపోయే వాళ్ళు కూడా సాధారణ ప్రజలే కదా, ఆదివాసులు, రైతులు, కూలీలు, విద్యార్థులు, చనిపోయిన వాళ్ళంతా సాధారణ ప్రజలే కదా. అలా మావోయిస్టు పార్టీలో కూడా ఎవరైనా పెట్టుబడిదారులు ఉన్నారా, భూస్వాములు ఉన్నారా, ఎవరైనా దోపిడీదారులు ఉన్నారా? ఎవరు లేరు కదా. మీరు ఒక మాట అన్నారు సార్, ఈ యుద్ధము కౌరవ పాండవుల యొక్క యుద్ధం లాగా. అంటే ఇక్కడ ఎవరు కౌరవులు ఎవరు పాండవులు? అంటే నేనేమంటున్నంటే ప్రభుత్వం అనేది ఎలా అంటే ఒక కథ, ఒక ఉపమానమే తప్ప కౌరవుల పాండవుల ఆ కథ నిజంగా జరిగిందా లేదా ఈ చరిత్ర వేరు. ఒక ఉపమానం మనం మాట్లాడుకుంటున్నాం. ఉపమానం మాట్లాడుకుంటున్నప్పుడు ఆ యుద్ధం లోపల ఇరు పక్షాల చనిపోయేది సాధారణ ప్రజలే ఎప్పుడు. కానీ ఆనాడు కథల లోపల ఎవరు దాని యొక్క పాలకులు ఎవరు? రాజులు. మన ఆ పోలికతో అంటే పూర్తిగా 100% ఆ పోలికతో మనం పెట్టలేము. ఎందుకు అని అంటే మావోయిస్టు పార్టీ వాళ్ళ పాలకులు కాదు కదా. ఈ మొత్తం వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజల్లో భాగం వాళ్ళు ఒక రైతుల్లో, ఒక కార్మికుల లోపల భాగమైన వాళ్ళు, అక్కడి నుంచి పుట్టిన వాళ్ళేం పాలకులు కాదు. కానీ ఇటుపక్షం ప్రభుత్వం అంటే పోలీసులు కాదు నేను అనేది. మావోయిస్టు పార్టీ కూడా చెప్పది. దీనికి సంబంధించిన నాయకత్వం ఎవరు? ప్రభుత్వం కదా. ప్రభుత్వం అంటే ఎవరు? వాళ్ళంతా కూడా భూస్వామ్య వర్గాలు, పెట్టుబడిదారి వర్గాలు, దోపిడీ వర్గాలు, సామ్రాజ్యవాద ఏజెంట్లు, ఇది కదా. అంటే వాళ్ళు ఆ పక్షాన ఉన్నారు. ప్రజల తరపున మావోయిస్టు పార్టీ ఉంది. ఉన్నది. ప్రజల నుంచి విడిపోయి లేదది, ప్రజల కోసమే చేస్తుంది అది. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే మావోయిస్టు పార్టీ చేసేది ప్రజల కోసమే. దాని విధానాలు తప్పున్నాయో ఒప్పున్నాయో చర్చ వేరే కానీ మావోయిస్టు పార్టీ చేసేది ప్రజల కోసమే.